వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. నగరంలో పట్టు కోసం డిప్యూటీ సీఎం, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలను గెలుచుకుంది టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ తొలినాల నుంచి ఉన్నవారు కొందరైతే ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారు మరికొందరు. అయితే పార్టీలో కొత్త వారి దూకుడుతో పాతవారికి ఇబ్బందిగా మారిందనే విమర్శలొస్తున్నాయి. నగరంలో 2 నియోజకవర్గాలు. తూర్పు నియోజకవర్గానికి కొండా సురేఖ, పశ్చిమానికి దాస్యం వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వినయ్ భాస్కర్ ఉద్యమం తొలినాల నుంచి టీఆర్ఎస్లో ఉంటుండగా కొండా సురేఖ మాత్రం ఎన్నికల సమయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్లో కొండా దంపతులకు సరైన ప్రాధాన్యత లేని సమయంలో వారిని పార్టీలోకి తీసుకురావడంలో వినయ్ భాస్కర్దే కీ రోల్. ఎన్నికల ముందు వరకు సఖ్యతగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు. ఇద్దరి నగర పరిధి ఎమ్మెల్యేలే. సామాజిక వర్గం కూడా ఒకటే. వీరిద్దరూ మంత్రి పదవి ఆశించారు. ఇక అప్పటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో వారి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. సయోధ్య కోసం పార్టీ అధిష్టానం కడియం శ్రీహర్ని రంగంలోకి దించిన లాభం లేకుండా పోయింది. ఇప్పటికీ వారి మధ్య భేదాభిప్రాయాలు అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య కూడా తేడాలొచ్చాయి. వరంగల్ ఆర్డీఓ పోస్టు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. రాజయ్య తన అనుకూలమైన వ్యక్తిని ఆర్డీఓగా తీసుకురావడానికి ప్రయత్నించగా వినయ్ భాస్కర్ దాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చివరకు వినయ్ పంతమే నెగ్గింది. తన నియోజకవర్గంలో కీలకమైన పోస్టు విషయంలో డిప్యూటీ సీఎం తలదూర్చడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహర్ల మధ్య ముందు నుంచే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఒకరికొకరు తీవ్రంగా పోటీపడ్డారు. కడియం శ్రీహర్కి ఎంపీగా టికెట్ కేటాయించగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ రాజయ్యకు ఇచ్చారు. ఆనాటి నుంచి వీరి మధ్య వచ్చిన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ గన్పూర్లో ఎంపీపీ పదవిని తన అనుచరులకు ఇప్పించుకునేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. ఇటీవల జెడ్పీ మీటింగ్లో నెలకొన్న ప్రోటోకాల్ వివాదం వారి మధ్య గ్యాప్ను మరింత పెంచింది. వరంగల్ నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, డిప్యూటీ సీఎంల మధ్య రగులుతున్న ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.